ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్ర కోనసీమ కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటారు. అలానే ఈ రైల్వే లైన్లో ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్స్ వస్తాయో తెలుసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకమలోకి వెళ్తే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మీకు నేను ఆల్రెడీ 3 వీడియోలు చూపించాను. ఫస్ట్ వీడియో వచ్చేసి కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్, తర్వాత కోటిపల్లి రైల్వే స్టేషన్, తర్వాత మనకి మన గోదావరిలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బ్రిడ్జ్ కూడా చూపించాను. అండ్ ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తా అంటే, మన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. అండ్ అలానే మీకు ఎంతవరకు వర్క్ అయింది, అసలు వర్క్ జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అనమాట. అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా మనకి మీరు నిన్నటి వీడియో బ్రిడ్జ్ కూడా చూడండి, చాలా బాగుంది, మంచి విజువల్స్ అయితే వచ్చాయి. అండ్ మరి ఇంకా వెళ్దామా, వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ అలాగే రైల్వే లైన్ వర్క్ గురించి తెలుసుకుందామా? లెట్స్ గో. వెళ్ళి ఈ రైల్వే లైన్ వర్క్ గురించి అండ్ అలాగే ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ లెంత్ వచ్చేసి 57 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ని 2001లో 2120 కోట్ల బడ్జెట్తో మొదలుపెట్టారు. స్టేట్ గవర్నమెంట్ 25%, రిమైనింగ్ 75% సెంట్రల్ గవర్నమెంట్ది. ఈ రైల్వే లైన్ మొదలవడానికి గల ముఖ్య కారణం ఎవరంటే, అప్పటి లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి గారు ఈ రైల్వే లైన్ ని 3 ఫేజుల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. మొదటి ఫేజ్ వచ్చేసి చించినాటి నర్సాపూర్, ఇది 12.3 కిలోమీటర్లు ఉంటుంది. రెండవది కోటిపల్లి అమలాపురం 12 కిలోమీటర్లు ఉంటుంది. మూడో ఫేజ్ వచ్చేసి అమలాపురం చించినాడ, ఈ ఫేజ్ వచ్చేసి 34 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ రైల్వే లైన్ మొత్తంలో 3 బ్రిడ్జ్లు అయితే వస్తాయి. ఈ 3 బ్రిడ్జ్లలో మొదటిది గౌతమి గోదావరి నది మీద, రెండవది వైనదేవి గోదావరి నది మీద, మూడవది వశిష్ఠ గోదావరి నది మీద వస్తాయి. ఈ 3 నదుల మీద బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టారు. కానీ బ్రిడ్జ్ పనులు మాత్రమే మొదలయ్యాయి, తర్వాత ఎలాంటి వర్క్ కూడా జరగలేదు. ప్రస్తుతం అక్కడ వర్కే జరుగుతుంది. ఏం వర్క్ జరుగుతుంది అనేది తొందరలోనే మీరే తెలుసుకుంటారు. ఇప్పుడు మనమైతే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ తెలుసుకుందాం. అప్కమింగ్ వీడియోస్లో ఈ స్టాటస్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొత్తం మనకి రైల్వే లైన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. మీకు నేను ఆల్రెడీ కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ గురించి చెప్పాను, చూపించాను. మీరు కానీ చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. అలానే మనకి ఈ కోటిపల్లి నుంచి నర్సాపూర్ రైల్వే లైన్ ఉంది కదా, ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 57 కిలోమీటర్స్. ఈ 57 కిలోమీటర్ల రైల్వే లైన్లో మొత్తం మనకి 9 రైల్వే స్టేషన్లు వస్తాయి. మొదటిది కోటిపల్లి, తర్వాత మాగం, ఆ తర్వాత అమలాపురం, తర్వాత పేరూరు తర్వాత మనకి పసర్లపూడి తర్వాత జగ్గన్నపేట తర్వాత రాజోలు తర్వాత చించినాడ తర్వాత నర్సాపూర్. ఇక్కడతో ఈ రైల్వే లైన్ ఎండ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి కంప్లీట్గా ఈ రైల్వే లైన్ అయితే ఉంది. ఈ రైల్వే లైన్లో మనకి 3 బ్రిడ్జెస్ అయితే వస్తాయి. ఈ 3 బ్రిడ్జెస్ ఎక్కడ వస్తాయి అండ్ ఎలా వస్తాయి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది మన రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వచ్చేసి 2 నదులకు విడిపోతుంది. ఒకటి గౌతమి గోదావరి, రెండవది వశిష్ఠ గోదావరి. గౌతమి గోదావరి అలా మనకి వెళ్ళి యానంలో కలుస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎక్కడంటే ఎగ్జాక్ట్గా యానం ఉంది కదా, యానం నుంచి అలా సముద్రంలో కలిసిపోతుంది. ఈ మధ్యలో కోటిపల్లి ఉంది కదా, కోటిపల్లి దగ్గర నుంచి రైల్వే లైన్ వెళ్తుంది. సో ఈ ప్లేస్లోనే గౌతమి గోదావరి దగ్గర ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ రైల్వే బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 3.5 km. ఇది నేను మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ ఎలా అయింది, ఏం జరిగింది అనేది. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. తర్వాత సెకండ్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వశిష్ఠ గోదావరి ఇలా వెళ్ళి మళ్ళీ ఈ నది 2 నదులు విడిపోతుంది. ఆ 2 నదుల్లో ఒకటి వైనతేయి, ఇంకోటి వశిష్ఠ గోదావరి. వశిష్ఠ గోదావరి దగ్గర మనకి ఎక్కడంటే ఈ చించి దిండి ఉంటుంది. ఆ ఏరియా చించినాడ ఉంది కదా, ఈ చించినాడ దిండి, ఈ 2 ఏరియాల మధ్య ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 1.4 km ఉంటుంది. ఈ 1.4 km మన చించినాడ దిండి మధ్యలో అయితే ఉంటుంది. ఇది వశిష్ఠ గోదావరి పైన ఉంటుంది. ఇంకొక 3వ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే, ఇదిగోండి వైనతేయి గోదావరి ఉంది కదా, వైనతేయి గోదావరి మధ్య అంటే పసర్లపూడి తర్వాత పేరూరు, ఈ 2 మధ్య ఇక్కడ ఇంకొక రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ పేరూరు పసర్లపూడి మధ్య కన్స్ట్రక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 1.6 km అయితే ఉంటుంది. టోటల్గా ఈ రైల్వే లెంత్ వచ్చేసి 57 km. నాకు నేను తెలుసుకున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం మీకైతే చెప్పాను. అలానే ప్రస్తుతం ముందు మీరు చూస్తున్నారు కదా, ఇది గౌతమి గోదావరి నది మీద కన్స్ట్రక్ట్ చేస్తున్న పిల్లర్స్. ఈ పిల్లర్స్ని కనెక్ట్ చేసి రైల్వే లైన్ వేశారంటే రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. మనకి ట్రాస్ మోడల్ అయితే వస్తుంది. మన విజయవాడ దగ్గర రైల్వే లైన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది వన్స్ కంప్లీట్ అయిందంటే. ఇప్పటి వరకు 1100 కోట్ల వరకు ఈ ప్రాజెక్ట్ పైన ఖర్చు చేశారు. ఇంకా ఖర్చు చేయాల్సిన పని అయితే ఉంది.
అలానే చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అవ్వలేదు, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అవ్వాలి. సో ఆ ప్రాసెస్ మొత్తం ఏంటంటే మిగిలిన వర్క్ కూడా అవుతుంది. అప్పుడు మన కోనసీమకి ఈ రైల్వే లైన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిందంటే కోనసీమకి వచ్చే బెనిఫిట్స్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయిందంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఇక్కడ మనకి పోర్ట్స్ ఉన్నాయి కదా, విశాఖపట్నంలోని, తర్వాత కాకినాడలోని, అండ్ కాకినాడలో కొత్తగా పోర్టుగా కడుతున్నారు. అండ్ ఈ పోర్ట్స్ అన్నిటి కూడా రైల్వే లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మచిలీపట్నం ఉంది కదా, మచిలీపట్నం కూడా రైల్వే లైన్ అయితే వస్తుంది. సో మనకి పోర్ట్స్ అన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ అవుతుంది. అలానే మన కోనసీమలోని చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, తర్వాత కొన్ని ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇంకా మనకి ఎక్కడైతే ఓఎన్జీసీ ఉంది కదా, అటు నుంచి ఆయిల్ కూడా గూడ్స్ ట్రైన్లో మనం వాటిని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టూరిజం బాగా డెవలప్ అవుతుంది. ఈ లైన్లో మనకి రైల్వే లైన్ లేదు కనుక చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తుంటారు. అదే రైల్వే లైన్ వచ్చిందంటే మోస్ట్లీ ఎక్కువ మంది ట్రావెల్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంతర్వేది కానివ్వండి, తర్వాత మన కోటిపల్లి టెంపుల్స్ ఉన్నాయి, తర్వాత అమలాపురం టెంపుల్ ఉంటాయి, కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ అన్నిటిని కూడా మనం కవర్ చేయొచ్చు వన్స్ ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిందంటే. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే వైజాగ్ నుంచి రావాలన్నా, లేదా హైదరాబాద్ నుంచి రావాలన్నా, విజయవాడ నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా కూడా వీరందరూ కూడా మెయిన్ ఎక్కడికి రావాలంటే నర్సాపూర్ వచ్చి ఇలా కోటిపల్లి అమలాపురం వెళ్ళాలి, లేదా రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి లోపలికి రావాలి. నిడదవోలు దిగడం కానీ, తణుకులో దిగడం కానీ, ఇలా రైల్వే స్టేషన్లు మారి వీళ్ళు అమలాపురం కానీ, లేకపోతే ఈ లోపల పల్లెటూరులు ఉంటాయి కదా, ఈ కోనసీమలోకి రావడానికి జరుగుతుంది. అదే ఈ రైల్ లైన్ కంప్లీట్ ఏంటంటే వాళ్ళు కాకినాడ నుంచి లేదా ఇటు ఏలూరు రూట్ నుంచి కూడా డైరెక్ట్గా ఈ నరసాపురం వైపు వచ్చేయచ్చు. సో ఈ విధంగా కూడా మనకి యూజ్ అయితే ఉంటుంది. టూరిజం పెరుగుతుంది. అలానే ఇక్కడ కోనసీమ ప్రజలకి రైలు జర్నీ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు తక్కువ ధరలో కూడా ప్రయాణించవచ్చు. ఈ రైల్వే లైన్ పూర్తయితే ఈ రైల్వే లైన్లో రైలు ప్రయాణం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైల్వే లైన్ తొందరగా పూర్తయి మన కోనసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను చెప్పాను క్లియర్గా మన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్ట్ గురించి అండ్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ కొన్ని విజువల్స్ మీకే చూపించాను. ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిందంటే మన కాకినాడ నుంచి నరసాపురం వరకు ఒక ట్రైన్స్ అయితే నడుస్తాయి. ఒకటని చెప్పలేను, ట్రైన్స్ అయితే నడుస్తాయి. అండ్ మనకి ఇటువైపు రైల్వే లైన్ కూడా ఉంటుంది అండ్ హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ప్రస్తుతం కోటిపల్లి నుంచి మనకి రావులపాలెం, అమలాపురం అటువైపు వెళ్ళాలి. అండ్ ఇప్పుడు బ్రిడ్జ్ కూడా వేస్తే మనకి సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ బ్రిడ్జ్ ఇంకా మనకి ప్రైవేట్ బ్రిడ్జ్ ఉందంటే మనం డైరెక్ట్గా ఇటు సైడ్ నరసాపురం వెళ్ళిపోవచ్చు. సో ఇంకా నేనైతే వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.